ఏదైనా వస్తువు కొనాలంటే ఏమైనా ఆఫర్లు పెట్టిర్రా అని చూస్తుంటారు. ఆఫర్లు కొంటే కొంత అగ్గువకు వస్తుందని ఆపొచ్చిన పబ్లిక్ది. పండుగలప్పుడైతే ఇక బట్టల దుక్న పోళ్ళు అయితే 1+1 ఆఫర్ పెడుతుంటారు. ఇంకేముంది ఎగబడిపోతుంటారు. ఒకదానికి పైసలు కట్టి 2 పట్టుకొని వచ్చుకుంటారు. అన్నిటి మీద ఆఫర్లు ఉంటాయి కానీ మందు మీద మాత్రం ఆఫర్లు పెట్టరు అని అనుకుంటారు మందు బాబులు. అసొంటి మందు బాబులను చూసి అయ్యో అనిపించినట్టున్నది గిళ్లకు మందు మీద ఆఫర్ పెట్టిర్రు. ముందుంది ముసళ్ళ పండుగ అంటుంటారు కానీ ఈ వార్త చూసినాక ముందుంది మందు పండుగ అంటారు కావచ్చు. ఈ పారి ఉగాది పండుగ అంతా మందు మీదికెంచే నడిచేటట్టున్నది చూస్తుంటే. ఉగాది పండుగ ముంగట బంపర్ ఆఫర్ పెట్టిరు మందు కొట్లు నడిపించుకునేటోళ్ళు. ఏందంటారా 1+1 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి పుక్కట్లు ఇస్తారు అన్నట్టు. ఏందనుకుంటున్నారు మందు సీసాలు, అది క్వార్టర్ అయినా హాఫ్ అయినా ఫుల్ అయినా సల్లసల్లటి బీర్ అయినా ఏది కొన్నా గిదే ఆఫరు. గీ ఆఫర్ ఎక్కడో తొందర చెప్పుర్రి, మేము కూడా పోయి ఓ కేసు మందం తెచ్చుకుంటామని ఉరుకులో పెట్ట మనతాన కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మళ్ళా 1-2 దుక్కుల గిట్టనేమో అనుకున్నారు. అన్ని జిల్లాలలో గిట్టనే ఇస్తున్నారట. మరి గట్టెందుకు ఇస్తున్నారు? మందు బాబుల మీద గంతపాయలం ఎందుకు పుట్టిందంటే దాని వెనక కూడా ఒక కథ ఉంది. ఏప్రిల్ 1కి కొత్త ఏడాది, కొత్త మద్యం ఒప్పందాలు అవుతుంటాయి. పాత ఆయనకే మల్ల మందు కొట్టొస్తే ఏ తిప్పలు ఉండదు కానీ రాకపోతే మాత్రం దుకాణం మూసేయాల్సిందే. మిగిలిన మందు సీసాలన్నీ దుకాణంలో అట్టినే పెట్టుకున్నా వాళ్ళకి వచ్చేటి లాభం ఏమి ఉండదు. అందుకనే అందరొక్క కాడ కూడి అన్ని విచారణ చేసుకున్నాక గీ ఆఫర్ పెట్టిలాట. ఇక గిసొంటి ఆఫర్ పెట్టిలని ఎలక అవుడే ఆలస్యం. గీ తీరిగబడ్డారు మందు దుకాణాల మీద. ఆడా ఈడని ఏం లేదు, అన్ని దుక్కులకు ఇదే కథ. అగా చూడోలి మీదికెంచి ఎండ ఏగిచ్చి కొడుతుంటే కూడా ఎట్ట లైన్లలో నిలబడ్డారు. గీ కాక ఏకంగా ఓ పెట్టే ఎత్తుకపోతున్నాడు. గీ కాక కాడ సరిపోని పైసలు లేనట్టున్నది. ఒక్క సీసా మందం పైసలు ఇచ్చి 2 సీసాలు పట్టుకొచ్చుకుంటున్నాడు. కొంతమంది భుజాలకు బ్యాగులు వేసుకొని వచ్చిర్రు, కొంతమంది సంచులు చేతిలో పట్టుకొని వచ్చిర్రు. ఎవరు తాకదుకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కున్నారు. నేనంటే నేను ముందుగా వచ్చిందని కొన్ని దుక్కుల జవడాలు కూడా అయినాయి. కానీ చూడూరి మందు మీద ఆఫర్ పెట్టి అనగానే ఎట్టగా పడుతున్నారు అన్నలు. ఇప్పుడు గీ ముచ్చటలకైనాక గిసొంటి ఆఫర్ పెట్టి మనతాన కూడా పెడితే మంచిగుండు అనుకుంటా మస్తులు అందిపడుతున్నారా కావచ్చు. పోండి తెలంగాణలో మందు ప్రియులు. అవు మరి గట్లుంటది మనోళ్ళతోని. మందుకున్న పవర్ అసోంటిది మళ్ళా.